హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా పక్కన ఉన్న కంటెంట్ కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులు వరిలో అధిక పిలకలు రావడానికి చేయవలసిన పనులేంటి, అంటే ఎటువంటి ఎరువులు వేసుకోవడం ద్వారా మనము వరిలో అధిక పిలకలతో పాటు అధిక దిగుబడి పొందగలం అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను ఇంతకుముందు పెట్టిన పోస్ట్లో ఏమనంటే వరిలో ఎక్కువ పిలకలు రావడానికి ఏ ఫెర్టిలైజర్ వేసుకోవాలి అనే పోస్ట్కి చాలామంది వీడియో చేయమని రిప్లై ఇవ్వడం జరిగింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. అంటే వరిలో అధిక పిలకలు వస్తేనే దిగుబడి వస్తుందా, లేకపోతే వచ్చిన ప్రతి పిలక మనకు ఉపయోగకరంగా ఉంటేనే దిగుబడి వస్తుందా, ఈ విషయం మీరు ముందు క్లారిటీ తెచ్చుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్క పిలక అంటే వచ్చిన ప్రతి ఒక్క కాండము మనకు కంకి తీయదు. అలా తీసినట్లయితే అది అధిక దిగుబడికి తోడ్పడుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి ప్రతి పిలక మనకు కంకి కావడానికి ఏం వేసుకోవాలి అంటే పిలకలు ఎక్కువ రావాలి, వచ్చిన ప్రతి పిలక మనకు కంకి తీయాలి. దీనికోసం మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అనేటువంటి సమాచారం ఇప్పుడు మనము తెలుసుకుందాము. అయితే మీరు ఇదివరకే వినే ఉంటారు హ్యూమిక్ యాసిడ్ యొక్క ఉపయోగాలు ఏమిటని. హ్యూమిక్ యాసిడ్ అనేది కెమికల్ ఫెర్టిలైజర్ కాదు, ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్. అంటే దీన్ని గనుల ద్వారా తవ్విస్తారు, భూమి లోపల ఉంటుంది ఈ హ్యూమిక్ యాసిడ్. ఈ హ్యూమిక్ యాసిడ్ మనకు 3 రకాలుగా అందుబాటులో ఉంటుంది. అవి ఏంటంటే గుళికల రూపము, అదేవిధంగా పొడి రూపము, ద్రవ రూపము. ఈ 3 రకాలుగా మనకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మనము ఫస్ట్ దఫ వేసుకునే ఎరువులు ఏవైతే ఉంటాయో ఫస్ట్ దఫాగా ఎవరైనా కానీ ఖచ్చితంగా డిఏపి మరియు యూరియాని కలిపి చల్లుతూ ఉంటారు. ఇదే కరెక్టు, ఈ విధంగా చల్లడమే కరెక్టు. దీంతో పాటుగా మనము ఈ హ్యూమిక్ యాసిడ్ని కలిపి చల్లుకోవాలి. హ్యూమిక్ యాసిడ్ని మనము డిఏపి యూరియాలో కలిపి చల్లుకోవడానికి పొడి రూపంలో ఉన్నది మాత్రమే యూజ్ఫుల్గా ఉంటుంది. ఎకరానికి వచ్చేసి కేజీ హ్యూమిక్ యాసిడ్ పౌడర్ని ఈ ఎరువులలో కలిపి చల్లండి. దీనివల్ల ఏమవుతుంది, హ్యూమిక్ యాసిడ్ అనేది వేరు వ్యవస్థ వృద్ధి చేయడానికి, వేర్ల ద్వారా మొక్క ఎక్కువ న్యూట్రియన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ హ్యూమిక్ యాసిడ్ ఎరువులో కలిపి వేయడం వల్ల ఇది అధిక వేర్ల వృద్ధితో పాటుగా అధిక పిలకలను రప్పిస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి పిలక మనకు కంకి తీయాలి అంటే దీనికి ఖచ్చితంగా భాస్వరం అవసరము. వచ్చిన పిలకని కంకి తీయడానికి భాస్వరం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అందుకే దీన్ని మనము డిఏపి యూరియాలో కలిపి చల్లాలి. చాలామంది యూరియాలు మాత్రమే ఈ హ్యూమిక్ యాసిడ్ని కలిపి చల్లుతూ ఉంటారు. ఆ విధంగా చేసినట్లయితే పిలకలు కనపడతాయి, కానీ అవి కంకి తీయడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది, దాదాపుగా ఉండకపోవచ్చు. అందుకనే మొదటి దఫాగా మనము భాస్వరాన్ని అందిస్తూనే దాంతోపాటుగా హ్యూమిక్ యాసిడ్ని అందించినట్లయితే ఈ 2 కాంబినేషన్లో వచ్చిన ప్రతి పిలక కంకి తీయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మొదటి దఫాగా భాస్వరం తప్పనిసరిగా అందించాలి, భాస్వరంతో పాటుగా హ్యూమిక్ యాసిడ్ని అందించాలి. ఇక చెప్పిందే చెప్పకుండా వీడియోని కంప్లీట్ చేద్దాము. భాస్వరంతో పాటు హ్యూమిక్ యాసిడ్ని, నత్రజన్ని ఈ 3 కలిపి మనము మొదటి దఫాగా వేసుకున్నట్లయితే పిలకలు వస్తాయి. వచ్చిన ప్రతి పిలక కంకిగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ఖచ్చితంగా జరుగుతుందని కాదు. ఇది ఎవరు చెప్పినా నమ్మకండి, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే హ్యూమిక్ యాసిడ్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్నే మీరు తీసుకోండి అని నేను రికమెండ్ చేయను. అది ఏ కంపెనీదైనా కానీ పౌడర్ రూపంలో ఉన్నదాన్ని డిఏపి మరియు యూరియాలో కలిపి చల్లండి అంతే. ఇక కొద్దిగా పెట్టుబడి మేము ఎక్కువగా పెట్టుకోగలుగుతాము అనుకున్న వారు, వర్షం పడినా కొంచెం వేస్ట్ అయినా కానీ మాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికల రూపంలో అందుబాటులో ఉంటాయి. వివిధ రకాల కంపెనీ ప్రోడక్ట్లు అందుబాటులో ఉన్నాయి. సీవీడ్ ఎక్స్ట్రా గుళికలు, అది ఏ కంపెనీ అయినా కావచ్చు. ఈ 3తో అనగా నత్రజని, భాస్వరము, హ్యూమిక్ యాసిడ్ వీటితో పాటుగా ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికలను కూడా కలిపి చల్లుకున్నట్లయితే దిగుబడి పెరగడానికి, వేర్ల వృద్ధికి, అదేవిధంగా కంకి ఏర్పడడానికి, మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ఎక్కువ న్యూట్రియన్స్ తీసుకొని దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీ తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.